మీ పేరు? స్వప్న. మీ ర్యాంక్ ఎంతండి? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే. ఏ కేటగిరీ? ఓసీ సార్. ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ. ఓకే. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైకాపా నేతలు బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేము సార్. అది చాలా బాధగా ఉంటుంది అసలు మాకు ఆ మాటలు వింటుంటే. ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే. అంటే కడప జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ మీకు వచ్చింది కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అంతే సార్, నేను అంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమైన నుంచి మీ పోస్టులు భర్తీ చేసేంత వరకు చాలా పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ జీవో నెంబర్ 77 పాటించలేదని, అసలు రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అవకతవకలు జరిగాయని. ఒక విషయం చెప్తా సార్, నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. నేను ఢిల్లీలో ఉన్నాను. ఇంతకుముందు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాలో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలుగా ఇప్పుడు తెలిసింది నాకు కూడా. సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్టిక్లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్టులు ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక ప్రచారం వచ్చింది, ఏదో 8000 పోస్టులో ఏదో వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఓకే కొంచెం బెటరేలే, 0 అంటే అట్లీస్ట్ 8000 ఏదో ఉన్నాయి అనుకున్నాను. పోనీ 1 or 2, 3 ఎన్ని కానివ్వండి, నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది, 16000 పోస్టులు. మేము ఊహించాలి, నేను స్టార్ట్ చేసినప్పుడు 0 ఉండి పక్క డిస్టిక్లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఇలా ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. అంటే మీకు బాధగా అనిపించట్లేదా? అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇలా సమాజంలో మమ్మల్ని అలా చూసేలా వాళ్ళ ప్రచారాలు ఉన్నాయి సార్, వాళ్ళు అలా చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వాటిని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కష్టం అనేది చాలా వెలకట్టలేనిది, ఒక్కొక్కరి కష్టం. వాళ్ళ ఎన్నో కథలు ఉన్నాయి సార్, ఎంతో సాక్రిఫైస్ చేయాలి, బయటికి కనిపించేంత కాదు. ఒక పోస్ట్ రావాలంటే ఇది ఒక పరుగు పందెం లాంటిదే. ఒక పరుగు పందెంలో ఒక మనిషి రెస్ట్ తీసుకోవాలంటే పక్కన ఇంకొకరు ఎవరు పరిగెత్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి వస్తుంది, మనం మిస్ అయిపోతాం, మళ్ళీ మొదటి నుంచి రావాలి, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు. ఇలాంటివన్నీ మేము చెప్పలేం సార్. ఇన్ని కష్టాలని ఒకటి ఇది అని చెప్పలేం, రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. సొసైటీ నుంచి ఉంటుంది, రిలేటివ్స్ నుంచి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ దాటుకునే కదా ఇంత దూరం వచ్చింది. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరోపణలు చేస్తే మేము అసలు దాన్ని ఎలా తీసుకోవాలి సార్? ఎంత బాధగా ఉంటుంది. ఆరోపణలు కాదు, అసలు నిందలేస్తున్నారు మీ మీద. నిందలు వేస్తున్నారు సార్, అలా వేయకూడదని మేము ఇప్పటికైనా చెప్పేది అదే. నిజంగా వాళ్ళ కష్టం విలువ తెలిస్తే ఇప్పటికైనా ఆరోపణలు ఆపండి. నిజంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి, మేము కూడా నిజంగా మేము ఒక ఉపాధ్యాయులుగా నేను కూడా సపోర్ట్ చేస్తా, ఒకవేళ నిజంగా వాళ్ళు చూపించగలిగితే, ఆధారాలు చూపించగలిగితే. ఎందుకంటే అదే అన్నారు కదా, 100 మంది తప్పు చేసిన వాళ్ళైనా తప్పించుకోవచ్చు, కానీ ఒకరికి తప్పు చేయని వాళ్ళు శిక్ష పడకూడదు అంటారు కదా. సేమ్ అదే మేము కూడా ఫాలో అవుతాం. నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు చూపించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. దాన్ని అలా చేయాలని చూపిస్తున్నారు తప్పించే ఒక్క ఆధారము లేదు. చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ డిఎస్సీ అనేది నిర్వహించడం జరిగింది సార్. బట్ ఎవరైతే ఒకవేళ ఈ డిఎస్సీలో రాని వాళ్ళు ఉండిండొచ్చు, వాళ్ళకు బాధ ఉండిండొచ్చు. అలాంటి బాధలు ఎంతో మంది ఎన్నోసార్లు భరించే ఇడికి దాకా వచ్చింది. వాళ్ళు కూడా ఒక పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ రాసే ఇక్కడికి వచ్చింటారు. సరే ఇంకొక 2 నెలల్లో కూడా మళ్ళీ అవకాశం రాబోతుందని మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా ఏదో బురద చల్లడం ద్వారా మనకి ఏమీ రాదు, కష్టపడింది ఏది రాదు. సత్య ఆరోపణలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారిని ఖండిస్తూ మీరు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది కదా. ఏంటి దీని ద్వారా మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? నేను ఇచ్చేది ఒకటే సార్, మీకు మంచి నోటిఫికేషన్ రాబోతోంది కొద్ది రోజుల్లో. సో ఏవైతే మనకి వ్యర్థం పనులు ఇవన్నీ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం, ఎందుకంటే ప్రయోజనం లేని పనులు, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే టైం యొక్క వాల్యూ మాకు తెలుసు. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలు పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. అనవసరమైన వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ప్రలోభాలకి గురి కావద్దని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను.